ప్రైజ్ ది లార్డ్. ఈ రోజుల్లో మనము కొన్ని గృహములను దర్శించినట్లయితే ఆ గృహములు వేదనతో దుఃఖంతో నింపబడి ఉంటాయి కదా. ఎందుకంటే వారి గృహంలో బహుశా వారు యేసుని ఆహ్వానించి ఉండరు కదా. అయితే మీ గృహంలో యేసు ఉంటే సంతోషం ఉంటుంది. చూడండి, ఒకప్పుడు యాయీరు కుటుంబంలో దుఃఖంతో బాధతో నిండి ఉన్నప్పుడు లూకాసు వార్త 8వ అధ్యాయము 41, 42 వచనంలో మనం గ్రహించినట్లయితే ఆ వచనంలో యాయీరు ప్రధాన అధికారి అయి ఉండను యేసు పాదముల మీద బ్రతిమలాడుచున్నాడు తన 12 ఏండ్ల కుమార్తెను బ్రతికించమని. అంతకుముందు వారి కుటుంబంలో దుఃఖం ఉంది, వేదన ఉంది, చింత ఉంది. అయితే యేసు వారి కుటుంబంలోకి వచ్చినాక ఆ 12 ఏండ్ల కుమార్తె తిరిగి లేపబడి వారి కుటుంబంలో ఆనందంతో నింపబడింది కదా.